అందరికైతే రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వాయనానికైతే వెళ్ళినా అని చెప్పింది కదా, ఇదైతే పార్ట్ 2. ఇక్కడైతే చూడండి అమ్మవారి అలంకరణ అయితే చాలా అయితే నాకు నచ్చింది అనమాట. ఎక్కడైనా మంచిగా అనిపించింది నాకు. ఒకసారి ఏమో అయ్యో నేను కూడా ఇయ్యాలని చేస్తే అయిపోతుండే కదా అనిపించింది. కానీ నేను విజయవాడ వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి పసుపు కుంకుమ తెచ్చి వ్రతం చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అందు గురించి అయితే నేను ఈ వారం అయితే చేయలేదు, నెక్స్ట్ వారం అయితే చేద్దాం అనుకున్నా. మాతో పాటు మా పెద్ద ముత్తైదు కూడా వచ్చిందనమాట. మా యామిని గారు కూడా వచ్చింది. అందరైతే మీ పాపను కూడా తీసుకురా అంటే నేను యామినిని కూడా అయితే తీసుకొని వెళ్ళిన. ఇంకా ఇక్కడ కూడా చూడండి మొత్తం ఈ అక్క ఎట్లా పెట్టుకుందో, మొత్తం ఇత్తడి సామాను ఎండి సామాన్తో అయితే అమ్మవారిని అయితే బాగా అయితే అలంకరించింది. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరైతే మస్తు అయితే మంచిగా అయితే చేసుకోండి. ఎన్ని గొడవలు ఉన్నా కూడా రాఖీ పండుగ రోజు అయితే అన్నీ మర్చిపోవాలన్నమాట అందరూ కూడా.